ప్రేక్షకులందరికీ రామయ్య వస్తావయ్య అంటూ ఎన్టీఆర్ కనువిందు చేయబోతున్నారు. సో ఐ వెల్కమ్ యూ ఆల్, అ వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. హరీష్ శంకర్ గారితో గొప్ప సుఖం ఉందండి. అతి తక్కువ మంది అలాంటి డైరెక్టర్లు ఉంటారు. వారికి ఏం కావాలో మనం ఆలోచన చేయక్కర్లా, ఆయనే చేసి చూపిస్తారు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంటే కొంచెం అప్పుడప్పుడు ఆ షార్ట్స్ ఆ డైలాగులు చెప్పించే పద్ధతి చూస్తుంటే కొంచెం థ్రిల్ ఫీల్ అవుతుంటాం. అంతకంటే చాలా మంచి పిక్చర్ అండి. అన్నిటికంటే చక్కటి తెలుగు టైటిల్తో కూడిన తెలుగు సినిమా. అది ఒక తెలుగు కుర్రాడు హీరో. అది చాలా గొప్ప సినిమా. మంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఇందాక మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా అభిరుచులు ఉన్నటువంటి ఒక గొప్ప నిర్మాత దిల్ రాజు గారు. ఇది కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకటి ఏంటంటే హరీష్ గారు ఈ సినిమాలో, హరీష్ గారు, చోటా కే నాయుడు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ముగ్గురు మిక్స్ అయిపోయి నెమ్మదిగా ప్రశాంతంగా పాలల్లో వచ్చిన నాలో బురదలో వేలు పెట్టి పాలను తిప్పి పాలలో లేవేంటని అడిగారండి వీళ్ళు ముగ్గురు. అంతలాగా అల్లరి చేసి నన్ను సిగ్గు బిడియో అన్నీ పక్కకు లాగి పెట్టేసినట్టు నన్ను ర్యాగింగ్ చేసి పెట్టేశారు. చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారితో పనిచేయడం. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. చాలా మంచి రోల్ చేశాను కోట గారు. అదితో చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పెద్ద సక్సెస్ అవుతుంది సినిమా. ఎన్టీఆర్తో చేయించేంత దమ్ము అవన్నీ మా హరీష్ శంకర్కి ఉన్నాయి. ఆయన వెనక మేము ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఫాలో అయిపోయాం అంతే. ఇలా నాకు ఎదురా రాదు కానీ కాదు ఎవరైనా మామూలుగా చెప్తే ఇలా మనం ఈ మధ్య ఆడియో ఫంక్షన్లో ఒక డమ్మీ రిపోర్ట్ ఇస్తున్నాం వస్తాండి అన్నాం. అలా కుదరదు కదా, గద లేపలేదు, కనీసం విజిలేయండి. చేసుకో ఈ రిథం కి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో మారథం కి 4 दिन की జిందగాని పండగ చేసుకో. అన్ని ఆడియోలో అన్ని సాంగ్స్ నేను ఆల్రెడీ విన్నానండి. నాకు అన్నీ బాగా ఇష్టం. పండగ చేసుకో సాంగ్ అంటే ఇంకా బాగా ఇష్టం. ఇది సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పండగ జరుగుతుందో ఈ సాంగ్లో తెలుస్తుంది. ఇలాంటి నాకు ఇష్టమైన సాంగ్ మేము ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దిల్ రాజు సైలెంట్గా ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు అని యాక్ట్ చేస్తుంటే ఎన్టీఆర్ని తీసుకొచ్చి మాస్ సినిమా చేపించావు. ఫ్యామిలీ సినిమా చేసుకుందామంటే దాంట్లో కూడా వైలెన్స్ లాగేశారు. రండ్రా అనే డైలాగు చూశాను, సూపర్గా ఉంది. కంగ్రాట్స్ హరీష్ శంకర్, అద్భుతంగా ఉంది ఆ డైలాగు సినిమాలో. కంగ్రాట్స్. పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేసుకో, పోరుకొస్తే ఎవ్వడైనా జోరు చూపి గులాము చేసుకో. ఈ పాట నాకు ఇంత పొగరుగా ఇంత జోరుతో రాయడానికి కారణం హరీష్ శంకర్ గారండి. ఆయన ఇంట్రడక్షన్, ఇది ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు నేను వణికిపోయాను ఫస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ పాటలు అద్భుతమైన పాటలు, వెరీ లెజెండరీ సాంగ్స్ అనమాట. సో ఎన్టీఆర్ గారికి ఇంట్రడక్షన్ పాట రాయడం అంటే, సో నేను హరీష్ శంకర్ గారు మంచి ఎనర్జీ ఇచ్చారు. మీరు రాయగలరు, డెఫినెట్గా చేస్తారు అంటే రాసిన పాట. ఇందులో నాకు బాగా నచ్చిన లైన్స్, కాలరగరై జెండాలా కథన రంగం మండేలా, మాట తూట పేలుతుంటే తాట తీసే డౌటేలా. సో ఈ లైన్స్ ఇంకా ఇలా, మారుధంకి 4 दिन की జిందగాని పండగ చేసుకో, ఈ రిధంకి పదం మార్చి కథం తొక్కే పండగ చేసుకో అని నన్ను పండగ చేసుకునేలాగా హరీష్ శంకర్ గారు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్, అండ్ వెరీ వెల్ సాంగ్ ఫర్ మీ. And thanks a lot to Dil Raj gar and for everybody and NTR gar also. Thank you sir. First of all, thanks to NTR sir andi. Thank you so much sir. Life lo biggest opportunity sir. Biggest opportunity. NTR sir pilchi inta pedda project lo introduction song ivadam naaku nijanga adrushtam sir. Chaala thanks andi. Maatalu raadle sir. Thanks sir Hari sir. Thank you so much sir. Nijanga maatalu raadle sir. Thank you so much bro. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా.
పదమ్మ చిరుగాలి అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పాడాలి హాయిగా రాజుగారు తెలుసో తెలియకో ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళతో లాంచ్ చేపిస్తున్నారు. జాబిలి నువ్వే చెప్పమ్మా ఈ మధ్యకాలంలో విన్న బెస్ట్ సాంగ్స్లో ఇదొకటి. ఈ సాంగ్ చూసి ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలని నాకు ఒక ఐడియా వచ్చింది ఈ సాంగ్ వలన. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. అంటే హరీష్ మీద నాకు ఒక రకమైన అర్థం కాని ఇంప్రెషన్ వచ్చింది ఇప్పుడు. అంటే ఇది క్లాసా మాసా ఏంటో తెలియట్లే అసలు. రామయ్య వస్తావేలో టైటిల్లో ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ దిల్ రాజు గారు, హరీష్ శంకర్, ఎన్టీఆర్ ఇలాంటి టిపికల్ కాంబినేషన్. అసలు డైరెక్టర్గా కంటే ఒక రైటర్గా బాగా వెయిట్ చేస్తాను. హరీష్ ఎలాంటి బెస్ట్ వన్ లైనర్స్ రాసుంటాడు ఈ సినిమాకని. అండ్ మై హార్టీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రామయ్య వస్తావే. థ్యాంక్ యూ. డాక్టర్ కేఎల్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. తారక్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తారక్ని మా సినిమాలో రాఖీ సినిమాలో చూసినప్పుడు అతని పర్ఫార్మెన్స్కి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఈజ్ ఎ వెరీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఆర్టిస్ట్. అలాగే హరీష్ సినిమా ఫీల్డ్లోకి రావటం మా బ్యానర్లోనే జరిగింది. అక్కడి నుంచే హరీష్ అంచెంచెలుగా ఎదగటం, చాలా పైకి రావటం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి తారక్కి, హరీష్కి, దిల్ రాజు గారికి మంచి పేరు తీసుకొస్తుంది. చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి గారు ఏలేసి కాల్ చేసినట్టు ఒక 2 ముక్కలు చెప్పండి. అందరికి నమస్కారం అండి. తెలుగు భాష మీద, తెలుగు సంగీతం మీద ఎంతో గ్రిప్ ఉన్న డైరెక్టరు హరీష్. అది అతని పాటలన్నింటిలోనూ బయటపడింది. ఇది నా ఫేవరెట్ సాంగ్. ఇది ఇద్దరు దేవకన్యలు లాంటి అమ్మాయిలు ఉన్న రామారావు గారు వాళ్ళిద్దరికంటే చాలా బాగున్నారు ఈ సినిమాలో. అది చాలా వెరీ ఫెల్ ఇన్ లవ్ విత్ హిజ్ లుక్స్ రామారావు గారు. అలాగే రాజు గారికి ఇది మా ఫ్యామిలీ సంస్థ లాంటిది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. ఈ చిత్రంలో ఒక పాట రాయడం జరిగిందండి. నేను ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా, ఒక్క పాట కూడా వదలకుండా రాసినా, ఒక్క పాట తప్పించి అన్ని పాటలు రాసినా, ఒక్క పాట కూడా రాయకపోయినా అది దిల్ రాజు గారి చిత్రం అయితే విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నా ప్రస్థానంలో ఏదైనా మలుపు తిరగడం, ఆ మలుపు విజయతీరం వైపు వెళ్తుంది అంటే ఆ మలుపు పేరు దిల్ రాజు గారిది ఏదో ఒక చిత్రం అయి ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఈ పండగ కంటే ముందు మిమ్మల్ని పలకరించిన జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లేం వినడం లేదమ్మా, ఈ పాట నా చేత హరీష్ గారు రాయించారు. రాయించే ముందు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సన్నివేశంలో ఉన్న బలం కంటే మీరు రాసే సాహిత్యంలో ఉన్న బలమే ఎక్కువగా ఉండాలి, మీరే నన్ను పైన నిలబెట్టాలి ఈ పాట ద్వారా అని చెప్పారు. నిజంగా అదేదో నాకు ఉత్సాహం కలిగించడానికి చెప్పారు. కానీ ఇది ఒక సింహాద్రిలో నన్నేదో క్షమించాలి, సింహాద్రిలో అమ్మైనా నాన్నైనా లాంటి పాట కానీ, లేకపోతే పాడుతా తీయగా అని మన మోగ మనసులో పాట కానీ, ఇలాంటి సన్నివేశాలకి సారూప్యత ఉన్న సన్నివేశం. అంత మంచి సన్నివేశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామయ్య వస్తాడు, సంచలనాలు సృష్టిస్తాడన్న నమ్మకంతో వేదిక మించి వైదొలుగుతున్నాను. సౌండ్ సరిపోలేదు, ఇంకొంచెం. సూపర్. And here comes the song. నీకు లంగరయ్యాలా, నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల, గుండెకాయ టపా టపా టపాసులా పెద్దది పిల్ల.